రెండో మాట, నేను చెప్పిన రెఫరెన్స్ మాత్రమే నోట్ చేయండి. అక్కడ ఉన్నది నేను చెప్తాను. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం చదవనక్కర్లేదు, నేనే చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5, 11, 13. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5, 11, 13. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. అడుగుము, అడగక అడిగితివి, అడగకపోయినను రాసుకున్నారుగా. ఇక తల పైకెత్తండి. నేను ఆలోచించాను కొన్ని విషయాలు. మధ్యరాత్రి మొట్టమొదటిసారిగా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోన్ ఏమి కావాలో అడుగుము, కొంచెం వెళ్ళాక నువ్వు అడగక అడిగితు గనక నువ్వు అడగకపోయినా, ఈ మాటలన్నీ మనం అక్కడ గమనిస్తాం. నేను నా మనస్సుకి నేను ఆలోచించిన విషయాలను మీకు చెప్తాను. సొలొమోన్ని మీరేమనుకోరు, సొలొమోన్ని రాజుగా అభిషేకించారు. రాజుగా అభిషేకించిన తర్వాత వీళ్ళ నాన్న దావీదు సమకాలికులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళందరూ మేబీ ఇలాంటి పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టి పబ్లిక్లో, సమాజమా ఇతను చేసుకున్న పుణ్యమో మన కర్మో తెలియదు, కానీ ఇతను రాజుగా చేయమన్నాడు దేవుడు, చేసావు తప్పలేదు. ఈయనేమో బూస్ట్ దాగి వాడు అమ్మగారు అంటే తిరుగుతూ ఉన్నాడు, బొట్టోడు బూస్ట్ బాయుడు. మరి దేవుడేమో ఈయనకి ఆపర్చునిటీ ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానము తెలివితేటలు ఇతనికి లేవు. అది మీ కర్మో ఈయన పుణ్యమో తెలీదు. ఏం చేద్దాం, తప్పదు. మేమందరూ పెద్దవాళ్ళు ఉన్నాం, లాక్కు వస్తాం ముందుకి. ఏంటి లాక్కు వచ్చేది? రథమా? లాక్కు వస్తాం. మరి ఏం చేద్దాం? బుర్ర తక్కువడు, జ్ఞానం లేనోడు ఏం చేస్తాడో, దేశాన్ని ఏం చేస్తాడో తెలివి లేనోడు. దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, సద్వినియోగం చేసుకునే కేపబిలిటీ, తలాంతు లేదు, జ్ఞానం లేనోడు, తెలివి తక్కువడు. తప్పదు, మనకు ప్రార్థనలో పెట్టండి. సొలొమోనుకు అర్థం కాల, వీళ్ళు నన్ను పొగిడారా తిట్టారా ఏం అర్థం కాల. నేను ఊహించట్లా, బాధపడ్డాడు. అరే దేవుడు నాకు మంచి అవకాశం ఇస్తే వీళ్ళేంటి నన్ను డిస్కరేజ్ చేస్తారు, వీళ్ళు నన్నేంటి కిందకి లాగేస్తున్నారు, మా నాన్న సమకాలికులు ఇట్లా చేస్తారా, నా పరిస్థితి ఏమిటి? ఆగా తొక్కుపడి పడుకున్నాడు. థ్యాంక్ యూ. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, సొలొమోన్ ఏం కావాలో అడుగు. జస్ట్ అడుగంతే, జస్ట్ అడుగు. సలోమే, భరతనాట్యం బాగా వేసావు, ఏం కావాలో అడుగు. వయసు మీద ఉన్న పిల్ల, ఓ 10 పంజాబ్ డ్రెస్సులు, ఓ 4 గాగ్రా చోలీలు, పళ్ళరాలు కొట్టుకోవడానికి చెప్పులు, పళ్ళరాలు కొట్టుకోవడానికి కాదు, ఎంతెత్తు చెప్పులు, ఇలాంటివి ఏమన్నా అడగాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల ఎండిపల్లిలో పెట్టి తెమ్మని. ఎందుకు? పులుసు పెట్టుకుంటావా? తలకాయ పులుసు. ఏం కావాలో అడగమంటే, వయసు మీద ఉన్న పిల్ల ఒక పరిశుద్ధుని తల నరికి వెండిపల్లిలో పెట్టుకొచ్చేయమంటున్నాడు. సొలొమోను ఏం కావాలో అడుగు. నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడుగు. సొలొమోను ఒకటే అన్నాడు, నాకేం వద్దండి,
నీ పేరు పెట్టబడి నీ ప్రజలకి నీతి న్యాయం జరిగించే జ్ఞానం ఉంటే నాకు చాలు. అదేమిట్రా, శత్రువులు ప్రాణాలు అడగట్లేదు, దేశాలు దోచుకోవాలని అడగట్లేదు, ఇంకోటి సరిహద్దులు దాటాలని అడగట్లేదు. ఏమైంది నీకు? నాకేమవుతుంది ఆయన? నిన్న రాత్రి జరిగిన మీటింగ్లో నన్ను అవమానపరిచారు మా నాన్న ఫ్రెండ్స్ అందరూ. నాకేమీ వద్దు, నీ ప్రజలకి నీతి న్యాయములు కలిగి పరిపాలించగలిగే జ్ఞానం నాకు. అప్పుడు దేవుడు అంటారు, నువ్వు ఇది అడిగేవేంట్రా? నువ్వు అడగకపోయినా నేను ఇవన్నీ ఇస్తాను. వీళ్ళారు ఈ రాత్రి వాక్యం చక్కని మాట ఉంది. మన దేవుడు ఎవరో తెలుసా? అడిగినంత కంటే, నేను ప్రారంభించిన వెంటనే మీరు అనుకోవాలి, అడిగినంత కంటే, ఊహించినంత కంటే. ఈ మాటలు ఎప్పుడైనా థింక్ చేశారా? వినండి. మనం ప్రార్థన చేశాడు, ప్రభా ఒక స్లాబ్ వేసుకోవాలి ప్రభా, సహాయం చేయ ప్రభా, ఒక స్లాబ్ వేసుకోవాలి ప్రభా, సహాయం చేయ ప్రభా. ఊహల్లో ఏముంటుందో తెలుసా? అడిగేటప్పుడు ఒక స్లాబ్ వేసుకోవాలి ప్రభా, ఒక స్లాబ్ వేసుకోవాలి ప్రభా, ఒక స్లాబ్ వేసుకోవాలి ప్రభా. అడిగేదేమో ఒక స్లాబ్. ఊహల్లో రెండోది. మన యేసయ్య ఎవరు? 3 స్లాబ్లు వేసుకోవడానికి సహాయం చేస్తాం. అడిగినంతకంటే, ఊహించినంతకంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. సొలొమోన్, నిన్ను అడగమన్నాను, నువ్వు ఇది అడిగావు, నువ్వు అడగకపోయినా నేను ఇస్తాను. వాట్ ఫర్? దేనికి? ఫర్ రైట్లీ యూజింగ్. నువ్వు అడగకపోయినా నేను ఇస్తాను. ఎందుకంటే సద్వినియోగం చేయాలి. విశ్వసించండి. రాత్రి క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి రూఢిగా ప్రవచనాత్మకంగా నేను మీతో చెప్తున్నాను. దేవుడు కొందరికి మీరు అడగకపోయినా కొన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన తర్వాత ఈ ప్రవచనాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేయండి. దుర్వినియోగపరిస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అడిగింది కాదు, మీరు ఊహించింది కాదు, మీరు ఆశించింది కాదు. యేసు నామములో అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని కొందరికి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. విశ్వసించిన వారందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. బుద్ధి లేని కూతురు తల్లికి బాధ కలుగు చేస్తాడట. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి, అది ఏ టర్మ్లో ఉన్నా, ఏ కోవలో ఉన్నా, ఏ వరుసలో ఉన్నా, భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, రాజు అయినా, దాసురైనా, హూఎవర్ ఇట్ మే బి, గురువుకి జ్ఞానం కావాలి, వినే విద్యార్థికి జ్ఞానం కావాలి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి. తెలివితేటలు వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. తెలివితేటలైతే వాళ్ళు రాసిన పుస్తకాన్ని, వీళ్ళు రాసిన పుస్తకాన్ని చదివితే తెలివితేటలు మనకు పెళ్ళుబుకుతాయి. తెలివితేటలు డెవలప్ అవుతాయి. తెలివితేటలు డెవలప్ అవ్వాలంటే అది చదివి ఇది చదివి అది చూసి సరిపోతుంది. జ్ఞానం అనేది మాత్రం దేవుని దగ్గర నుంచి రావాలి. అందుకే యాకోబు అంటారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువైనట్లయితే యేసయ్యను అడగండి, ఏమాత్రం ఆక్షేపణ లేకుండా ధారాళముగా దేవుడు ఆయన జ్ఞానం దయచేయును గాక. చదువుకుంటున్న యవనస్తులారా, ఒక సేవకునిగా నేను ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తున్నాను. సేవకుని మాటలు రూఢిపరిచే నా దేవుడు ఈ రాత్రి మీకు అలాంటి జ్ఞానం ఇవ్వాలి. ఏమనంటే, మీ విరోధులు కాదనట్టుకు వీలు కాని వాక్కుని జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను. ప్రార్థన చేయండి.
మీ తోటి స్నేహితుల కంటే, సమకాలికుల కంటే రాబోతున్న పరీక్షల్లో రికార్డులు బద్దలయ్యేటట్లుగా దేవుడు మీకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి మీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకును గాక. సేవకుని మాటను రూఢిపరిచే దేవుడు సేవకుని మాటలు రూఢిపడేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. యవనస్తులందరూ చదువుకుని యవనస్తులు ప్రార్థన చేయండి. రాబోతున్న పరీక్షల్లో రికార్డులు బద్దలయ్యేటట్లుగా, చరిత్రలు తిరగరాసేటట్లుగా ఇదే పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మా వస్తున్న విశ్వాసులందరికీ నేను చెప్తాను, చదువుకునే పిల్లలకి జూన్ నెలలో పుస్తకాలు కొన్న తర్వాత మొదటి పేజీలో ఈ వాక్యాన్ని రాసుకోండి. ఏ వాక్యం అది? మీ స్నేహితులు కాదనటుకు వీలు కాని వాక్కుని జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను. యేసయ్యను ఆశ్రయించిన పిల్లలు జ్ఞానం. ప్రపంచం ఈ రోజున వెలుతుల్లో ఉందంటే క్రైస్తవుడు కారణం. ప్రపంచం ఈ రోజున ప్రగతి పదంలో సాగుతుందంటే క్రైస్తవుడి కారణం. ప్రపంచం ఈ రోజున ఆశీర్వాదకరంగా నడిపించబడుతుందంటే కారణం క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వాడు. కనుక చదువుకునే పిల్లలందరూ బాగా ప్రార్థన చేయాలి. ఇందాకే నేను మా తమ్ముడు పిల్లలు కలిశాను. ఇక్కడ మా తమ్ముడు పిల్లలు వచ్చి కలిశారు ఇందాక. గత నెల 15వ తారీఖు 16 నా సొంత తమ్ముడు చనిపోయాడు నెల్లూరులో. వాడి పిల్లలు కలిశారు నన్ను ఇందాక. పిల్లలతో మాట్లాడతారు కానీ ఎలా చదువుతున్నారు అని. మా క్యాంపస్ అంతట్లో 12th ర్యాంక్ వస్తుంది సోల్స్ ఏదో చెప్పారు. అలా కాదు నాన్న, బాగా చదువుకోవాలి, క్యాంపస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. క్రీస్తుని కలిగిన పిల్లలు ర్యాంకులు బద్దలైపోవాలి. నా మాట వినండి. సేవకుని మాటలు రూఢిపడాలని మీరందరూ పట్టుదల కలిగి రాత్రి పగలు చదవండి. ఆ లాగున నా దేవుడు మీకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. రాజు ఒక కళ చెప్తే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఎవడి వల్ల కాదిది, దేవతల ఆత్మ ఎవరిలో అయినా ఉంటే ఇది జరుగుతుంది. రాజు వచ్చి అడుగుతారు, డానియేల్, ఎంతటి కఠినమైన ప్రశ్నకైనా నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చే సామర్థ్యం ఉందంటగా నీకు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంటారు, మన దేశం అంతట్లో ఇతనొక్కళ్ళలోనే దేవుని ఆత్మ ఉంది, దేవతల ఆత్మ ఉంది ఇతరులో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ కలిగిన పిల్లలు, క్రీస్తుని కలిగిన పిల్లలు చదవాలి, మోకరించి జ్ఞానాన్ని పొందాలి. మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి. యేసయ్య మీకు అది ఇస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని సంతోషపరచునుగాక. మూడో మాట, 105వ కీర్తన 40. 105వ కీర్తన 40. వాళ్ళు అడగగా ఆయన పూరేళ్లను రప్పించెను. మా పూరిలా పూరేళ్లను రప్పించెను. గుడ్. 105వ కీర్తన 40వ వాక్యం. వారు అడగగా. తెలుగు బైబిల్లో కొంచెం పర్యాయ పదాలు ఎక్కువ. ఇంగ్లీష్ బైబిల్లో ఒకే మాట ఉంది, ఆస్క్. వారు అడుగగా ఆయన పూరేళ్లను రప్పించును, ఆకాశము నుంచి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచును. మరి వాళ్ళు సంతోషించారా లేదా అంటే సంతోషం పరిపూర్ణం అయ్యేటట్లుగానే కదా అడగాలి. చదవండి ఇప్పుడు 43వ వాక్యం. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొని వారిని ఉత్సాహ ధ్వనులతో. కొట్టు చప్పట్లు గట్టిగా చదవండి. వారు అడుగగా. ఏమడిగారండి? ఏంటి పాస్టర్ గారు, భోజనం కోసం కూడా అడగాలనా? ఓకే. పరలోక ప్రార్థన అందరికీ తెలుసు కదండి. పరలోక ప్రార్థన తెలుసుగా. ప్రారంభిద్దాం. అందరూ కలిసి పరలోక ప్రార్థన చేద్దాం. రెడీ? 1 2 3. పరలోకమందున మా తండ్రి. గుడ్.
ఆహారం అనేది గట్టిగా కనబడింది. నీతి నియమాలు ఎలాంటివో వాటిని నేర్చుకుని యేసు ప్రభు చెప్పిన నీతి బోధలో ఉన్న సారాంశాన్ని గమనించి గ్రహించి ఆ దిశగా నడవడానికి నడుము కడుతున్నారా? యేసయ్య అంటారు, బాప్తిసం పొందడానికి వచ్చారు. బాప్తిసం ఇచ్చి యోహాను అంటారు, బోధకుడా మీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు, అర్హుని కాదు. యేసయ్య అంటారు, యోహాను నీతి యావత్తు నీతి నిమిత్తం ప్రస్తుతం ఇలాగూ జరగనివ్వండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడం దేవుని నీతిని నెరవేర్చినట్లు. యేసయ్య అంటారు, శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎక్కడికి లింక్ పెట్టారో చూడండి. యేసు ప్రభు దేవుని రాజ్యానికి లింక్ పెట్టేశారు ఏకంగా. శాస్త్రులు పరిసయ్యులు పుదీనా, సోపు, కొత్తిమీర వీటన్నిటిలో దశమ భాగం ఇస్తున్నారు. అది వాళ్ళ నీతి. దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వకపోతే, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే, you won't enter into the kingdom of God. నీతి నిమిత్తం అంటే ఆధ్యాత్మిక విషయాల్లో ఎంత తృష్ణగురి ఉన్నారు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని, చెప్పండి, దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అన్నది సంతోషం. మరి ఇది ఉందా? నీతి నిమిత్తం బాప్తిసం పొందేటప్పుడు అక్కడ ఒక అనౌన్స్మెంట్ వినబడతా ఉంది. అనౌన్స్మెంట్ మార్కు స్వార్తలో మీరు గమనిస్తారు ఆ మాట. మార్కు స్వార్తలో మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందండి. మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందండి అనౌన్స్మెంట్ వినబడుతుంది అక్కడ. ఆ వర్షంలో యేసయ్య వెళ్ళారు. నా డౌట్ ఏంటంటే, యేసయ్య ఏం పాపం చేశారు? మారు మనసు లేకుండా యేసు ప్రభు ఏ తప్పుడు పనులు చేశారు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రజలు తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిసాలు పొందారట. ఇప్పుడు యేసు ప్రభు బాప్తిసానికి వెళ్ళారు. ఏ పాపాలు ఒప్పుకోవాలి ఆయన? యేసయ్య అంతటి వారే దైవ నీతి నెరవేర్చబడేటట్లుగా బాప్తిసం పొంది భక్తిగా ఉంటే మనమెంత, మన బ్రతికెంత? పిల్లరా, సంవత్సరాలు జరిగిపోతూ ఉండగా వాయిదాలు వేస్తూ వస్తా ఉన్నారేమో. నా మాట వినండి. ఈ రాత్రి ఒక నిర్ణయానికి రండి. తప్పనిసరిగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం దేవుని నీతిని నెరవేర్చబడేటట్లు బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండం 11:1. సంఖ్యాకాండం 11:1. ఆయాసం ఎందుకు వచ్చింది? తినక ముందు వచ్చుద్దా, తిన్న తర్వాత వచ్చుద్దండి? తర్వాత భక్త ఆయాసం. తల పైకెత్తాం. ఇశ్రాయేలీయులు దేవుడు ఆకులు రాల్చినట్లుగా రాల్చేయడానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు ఆహారం కావాలన్నారు. దేవుడు వాళ్ళకి మన్నా కురిపించారు, పూర్యాలను రప్పించారు. శుభ్రంగా తిని దేవునికి స్తోత్రము బ్యాచ్ బాగాలేదు. ఇట్లాంటి వాళ్ళని కనుక ఎరుకోగోడలుగా తీసుకు కొండల దగ్గర కూర్చున్నాడు. ఒక్కొక్కరు కూర్చొని తింటున్నారు. పళ్ళసందులో వస్తుంటే అంటున్నారు. అక్కడ కొండ దగ్గర తింటున్నారు. ఒక్కొక్కడైతే ముక్కులో వస్తుంటే తింటున్నారు. ఈలోగా మోషే, సర్వ సమాజమా మేఘం బయలుదేరని అందరూ. పాపం వీళ్ళేమో వండే కుండల దగ్గర ఫుల్గా ఎక్కిచేసి, ఒరే నత్తోడా ఇప్పుడు తింటున్నాం, పావు గంట క్రితం చెప్పచ్చుగా.
మోషే అంటారు, నేను పావు గంట క్రితమే చెప్పా, నత్తోడు కదా మాట డెలివరీ అయ్యేసరికి పావు గంట పట్టింది అంటాడు. వండే కుండల దగ్గర కూర్చొని ముక్కులో తింటా ఉంటే మోషే మేఘం బయలుదేరా. సరే ఇప్పుడు లేవండి అక్కడి నుంచి అంటే లేవకుండా సట్కలు పట్టడానికి. కొంతమంది మీరు గమనించండి, తిన్న తర్వాత అబ్బాయి మరి ఇద్దరు లేపలు పొక్లేరు కావాలి. కొంతమంది తిన్న తర్వాత అంటే లేవరు, అక్కడి నుంచి లేవరు, తినేసి అయిపోయారు. నేను ఒక ఆయన అడిగా, వాడు తిన్న తర్వాత కాళ్ళు కాకుండా కూపుతున్నారు, ఎందుకంటే అరుగుదల బాగుంటుంది. కాళ్ళు లోపలికి అరుగుదల సంబంధం ఏంటంటే నింటుందంట. రాత్రి ట్రై చేసి చూడండి, కొంతమంది బాగా బ్యాలెన్స్ గా ఇది పెట్టేసి వెనక్కి 2 చేతులు పెట్టేస్తాడు. అరే మేఘం బయలుదేరింది, లేవడరా, లేవరు. ఆయాసం. దేవుడు శుభ్రంగా పెడితే తిని దేవుని స్తుతించకుండా సరుగుతున్నారు. సరిగిన వాళ్ళని సరిగినట్టుగా రాల్చేసాడు దేవుడు అక్కడ. నా దేవుని పిల్లల, ప్రపంచంలో ఎవ్వరికి లేని ఒక భాగ్యం ఏమిటో తెలుసా? పుట్టినా పాడతాం, చచ్చిపోయినా పాడతాం, పెళ్ళైనా పాడతాం, పిల్లలు చచ్చినా పాడతాం. క్రైస్తవుల హృదయంలో ప్రతి నిత్యము స్తుతి పెరుగుతానే ఉండాలి, స్తుతి ఉంటూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, కోట గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. కూర్చొని చెప్తూ బాగున్నట్టుంది. కీర్తన 4వ వాక్యం. ఆయుష్ నిమ్మని అడుగగా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నన్ను అడగండి, అది మీకు దొరుకునుగాక. భక్తుడు దావీదు ఆయుష్ నిమ్మని అడిగారట, ఆయన అనుగ్రహించారట. మరి సంతోషం 6వ వాక్యం. నీ సన్నిధిలో అతనిని అడగడం ఒక పార్ట్ అయితే, ఆయన అనుగ్రహించడం 2వ పార్ట్ అయితే, 3 ఉల్లసింప చేసి సంతోషించడం. అదే యేసయ్య అంటారు, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు నన్ను అడగండి, అది మీకు దొరుకును గాక. ఆయుష్ నిమ్మని. వాస్తవంగా ఈ 21వ కీర్తన ఆదాముని మనస్సులో పెట్టుకుని రాసిన కీర్తన ఇది. ఆదామును గూర్చి, ఆదాము కోసం దావీదు రాసిన కీర్తన. అతని పరిస్థితులన్నీ ఇక్కడ పెట్టి రాశాడు. లీవ్ ఇట్. ఓకే, దావీదే అనుకుందాం. దావీదు, నీ వయసు అంతా పట్టుమని 25 లేవు. అబ్బో పెద్ద పెద్ద ప్రార్థన చేస్తావే, దీర్ఘాయువు, నాకు ఆయుష్కాలము, బతకాలని పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తావే. ఎవరికి మాత్రం చచ్చిపోవాలంటుందండి? చాలాసార్లు చెప్పున్నాను, మళ్ళీ చెప్తా. రాయలసీమలో నేను సేవ చేసేటప్పుడు ఓ ఇంటికి ప్రార్థన చేసి కుటుంబ సభ్యులతో అంతా మాట్లాడి బయలుదేరి వరండాలో వచ్చేసేటప్పుడు మూల కూర్చొని ముసలమ్మను పలకరించారు. ముసలి కూర్చొని పలకరించారు. ఏంటి మామగారు బాగున్నారా? బాగానే, వద్దు అంత షేకింగ్ వద్దు, బాగానే ఉన్నాగా. బాగానే ఉన్నాను. మరి అంత భారంగా ఉండకపోతే శృతి ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చుగా. నాకు మాత్రం బతకాలనుందయ్యా, బతకాలని లేనప్పటికీ వెళ్ళొచ్చుగా. అందుకే పౌలు అంటారు, ముసలమ్మ ముచ్చట్లు వద్దురా దరిద్రులారా. నేను 2 మాటలు మాట్లాడి వెళ్ళాలా? మరి బతకాలని లేనప్పుడు శుద్ధిస్తుడు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చుగా.
నాకు మాత్రం బతకాలని ఉందా, అదిగో దాని పెళ్లి చూసి చచ్చిపోదామని. అప్పటికైనా నేను నోరు మూసుకొని వెళ్ళాలా? పెళ్లి పేరెంటల్ లేని సన్నాసుని వెళ్ళాలన్నా. నేనేమన్నాను, అమ్మాయి ఎక్కడుందో చూపెట్టి పెళ్లి సంబంధం చూస్తానన్నా. నాకెందుకు సన్నాసుడికి? దాని పెళ్లి చూసి చచ్చిపోదు. ఎక్కడుంది అమ్మాయి, ఎక్కడుందో చూపెట్టు, నేను సంబంధం చూస్తానన్నా. అదిగో ఆ ఉయ్యాల్లో ఉంది చూడయ్యా. ఉయ్యాలో నీ నోట్లో మర్చిపోవటం ముసల్దానా అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, ఇంకొక 25 ఏళ్ళు బతకాలని. అప్పటికే 80+ ముసల్దానికి రాయి సంగటి జొన్న రొట్లు తిని 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 రేవటైపోయింది ఆ మనిషి. నాకు మాత్రం బతకాలని ఉందా. ఆ పిల్ల పెరిగేది ఎప్పుడు, పెద్ద అయ్యేది ఎప్పుడు, మనం చేసేంత వరకు ఉంటుందో ఇంకోటి లెగిసిపోతుందో మనకు తెలియదు. అంటే 80 సంవత్సరాలు పైబడ్డది కూడా ఇంకో 25 ఏళ్ళు బతకాలనే. దావీదు, నీ వయసు ఎంత, చిన్న వయసులో ఆయుష్కాలం మనకు మొరపెడుతున్నావేంటి? దావీదు అంటాడు, సరిగ్గా 16 ఏళ్ళు దాటాక ఒకసారి మా అన్నోళ్ళని చూడడానికి వెళ్ళానండి. అక్కడ గొలియాతు ఎదురు జరుగుతూ ఉంది. గొలియాతును చంపాను. అకస్మాత్తుగా నా జీవితం రాజకీయ రంగ ప్రవేశం చేసింది. 20 సంవత్సరాలు నిండే లోపే 2 సార్లు సౌలు నా మీద హత్యా ప్రయత్నం చేశాడు. చిన్నప్పటి నుంచి నా జీవితం మీద హత్యా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రెప్పపాటులో నా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అందుకే అనుక్షణం నా దేవుడిని ప్రార్థన చేస్తున్నాను, నాకు ఆయుష్కాలం దయచి, నాకు ఆయుష్కాలం దయచి, నాకు ఆయుష్కాలం దయచి. ప్రతిరోజు దేవుడిని అడగాలి, ప్రభువా లేవగానే, ప్రభువా నా జీవితంలో మరొక్క రోజును పెంచావు నాయన. నిన్న మొన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన ఆశీర్వాదంతో నన్ను నింపండి, నా కుటుంబాన్ని, నా పిల్లలు నింపండి. ప్రతిరోజు లేచి ప్రభువుని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న చిన్న మాట ఏంటంటే, ప్రస్తుతం మనిషి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రోగాల పుట్ట, రోగాల పుట్ట, రోగాల పుట్ట. పాస్టర్ గారి గ్యాస్ ఫుల్గా ఉందండి. అవునా? కనెక్షన్ ఇచ్చి వంట చేయకపోయావా? గ్యాస్ కూడా గ్యాస్ పాస్టర్ గారు ఫుల్ ఉందండి. అంత ఫుల్లే, హాఫ్ ఎక్కలేదు, అంత ఫుల్లే. ఈ మధ్య ఒక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు ఇడ్లీలో రాళ్ళు ఉన్నాయండి, ఇడ్లీలో రాళ్ళు నాకు చెప్తాను, తీసుకెళ్ళకపోయామంటే మనం చెప్తున్నాడు ఇడ్లీలో కాదు కిడ్నీలో. పల్లెటూరులకు అబద్ధం చెప్తారు, పాస్టర్ గారు కిటికీలు చెడిపోయాయండి. కిటికీలు చెడిపోతే వంట కిటికీలు అంటాను నేను. కిటికీలు కాదంటే కిడ్నీలు. తిన్నాను మంట పట్టకుండా ఏదో ఒక రోగాలు 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 రోగాలు. నేను మాత్రం మా మినిస్ట్రీ అంతట్లో నేను మంచి ఆరోగ్యవంతుని. మా హొసనా మినిస్ట్రీస్ అంతట్లో, మా హొసనా మినిస్ట్రీస్లో 100 మందికి ఎంత పరిచయం చేస్తారో నేను ఒక్కడిని అంత పరిచయం చేస్తా. గర్వంగా చెప్పగలను, నా దేవుని మహిమ కోసం చెప్తాను, నా దేవుని మహిమ కోసం చెప్తాను. ఆయన ప్రయాసపడేది నేను కాదు, నా దేవుని కృప, నా దేవుని కృప, నా దేవుని కృప. ఆ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మంచి ఆరోగ్యవంతుడు, మంచి బలవంతుడు, మంచి ఆరోగ్యవంతుడిని. పూర్తి స్థాయిలో దేవుని కొరకు కష్టపడతాను. నిండు నాకు మంచి ఆరోగ్యం. కారణం ఏంటి తెలుసా? నిండు మనసుతో నా ప్రభువు నేను స్తుతించి ఆరాధన చేస్తాను. సమస్య లేదు. నాకు నాకు భోజనాలు పెట్టేవాళ్ళు తెలుస్తుంది నేను ఎంత తింటాను, ఏం తింటానండి. వాస్తవంగా రాత్రులు అసలు భోజనం చేయకపోయాను. ఇప్పుడు ఈ ప్రార్థన ముగించగానే మీరందరూ కళ్ళు మూస్తారా, నేను హైజాక్ అయిపోతాను. ఎందుకంటే నేను వెంటనే రాజమండ్రికి వెళ్ళాలి. వెళ్ళి 4 గంటలకు రాజమండ్రికి వెళ్ళి 2 గంటలు అక్కడ పెద్ద మందిరం కడుతున్నాం. ఇక్కడ నుంచి ఆ రోడ్డును చూడండి, అంత పొడవు. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో అంత
ఇంత పెద్ద మందిరం ఒకటి కడుతున్నావు, అక్కడ 100 మంది పనిచేస్తున్నారు. 2 గంటల పనులన్నీ పర్యవేక్షించి వాళ్ళకి విషయాలని చెప్పి మరలా తెల్లవారుజాము బయలుదేరి గుంటూరుకు వచ్చారు. రేపు ఉదయం 9 గుంటూరుకు రావాలి. 10 మంది సేవకులు నా కొరకు వెయిట్ చేస్తుంటారు, కొత్త పాటలు చేయాలి, రేపు రాత్రి హోల్ నైట్లో ఉండాలి. ఇంత వాస్తవంగా నేను భోజనం చేయలేదు. సాయంకాలం నేను 6 గంటలకు భోజనం చేసి ఇక్కడికి వచ్చాను. ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు. నేను గుడివాడ దగ్గర ANR కాలేజీ పెళ్లి చేసి వచ్చి 6 గంటల వరకు కూర్చొని 6 గంటలు ఒక ముద్దు భోజనం చేసి వచ్చాను. ఇక్కడికి మళ్ళీ ప్రేయర్ అయిపోగానే మంచినీళ్ళ దగ్గర వెళ్తా ఉండడమే. పిల్లారా, ఇట్లా తిరుగుతున్నా పాట పాడేటప్పుడు చూశారుగా పాపం ఈ మైక్ సెట్ వాళ్ళు అయితే పాపం సౌండ్ కూడా తగ్గించేసారు. ఎందుకంటే వాళ్ళ బాక్సులు కాలిపోతాయి. వాళ్ళకి ఏం తెలుసు, పాడే వాళ్ళకి తెలుస్తుంది బాధ. నరాలు తెగిపోతూ ఉన్నాయి. బాక్సులు కాలిపోతే మరలా కట్టించుకోవచ్చు, బాక్సులు కాలితే మరలా పట్టించుకోవచ్చు. నేనే ఎంత తెగించి పాడుతూ ఉంటే బాక్సులుగా ఉన్నాయి. విజయవాడలో 10 కాలిపోయినట్టున్నాయి మీటింగ్స్లో కదా. విజయవాడ మీటింగ్స్లో 10 కాలిపోయి పోనీ బాక్సులేగా. పిల్లలు గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో చివరిలో నేను ప్రార్థన చేస్తాను. మీ అందరికి కలిసి ఒకే ప్రార్థన చేసి నేను బయలుదేరి వెళ్తాను. ఒకవేళ శరీర బలహీనతల చేత ఎవరైనా బాధపడుతూ ఉంటే చివరిలో నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరిని నా ప్రభు గాయపడిన హస్తం ముట్టబోతుంది. రాత్రి నా ప్రభు వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ఒక్కొక్కరిలో ప్రసరింప చేయబోతున్నాడు నా ప్రభు. ప్రియులారా, యేసయ్య మన మధ్యలో ఉన్నట్లు ఉనికి గుర్తుపట్టాలి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? యేసయ్య మన మధ్యలో ఉన్నారు అని నేను చెప్తే యేసయ్య మన మధ్యలో ఉన్నట్లు ఉనికి గుర్తుపట్టాలి. యేసయ్య మన మధ్యలో సంచరిస్తూ ఉంటే ఆ స్పర్శ మిమ్మల్ని తాకాలి, అది మీరు గ్రహించాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ తన వ్యాధి కట్టినట్లుగా తను గ్రహించిందట. అలాంటి మహిమ కలిగిన అనుభవాన్ని ఈ రాత్రి మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించబోతున్నా. సరిగ్గా ఒక ఏడాది క్రితం రాజమండ్రి ప్రక్కనే బొమ్మూరు అనే ఒక ప్రాంతం ఉంది. బొమ్మూరు ఇది సిమెంట్ రోడ్డేనా? సిమెంట్ రోడ్డేనా? ఇలాగ ఒక సిమెంట్ రోడ్లో ప్రాంతం పెట్టారు. రాజమండ్రి ప్రక్కన బొమ్మూరు. ఇంచుమించు ఇంతమంది వచ్చిన్నారు. ఆరాధన జరుగుతూ ఉంది. నేను కూర్చొని పాట పాడుతున్నాను. చెప్తున్నా, యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నారు. ఆయన గాయపడిన హస్తం ఒక్కొక్కరిని ముడుతుంది. వస్త్రపు చెంగులో ఉన్న శక్తి తగులుతుంది. విశ్వసించండి, ప్రభు గాయపడిన హస్తం మిమ్మల్ని ముడుతుంది. అడగండి, యేసయ్య గాయపడిన హస్తంతో మిమ్మల్ని ముడుతున్నాడు, అడగండి అని పాట పాడుతూ ఆరాధన చేస్తూ చెప్తున్నా. బాగా చెమట పట్టేస్తున్నాను. కళ్ళు తుడుచుకొని చూస్తే ఒక ఆమె ఇక్కడ నుంచోండి. పాస్టర్ గారు అంటే ఆరాధన చేయమంటే పాస్టర్ గారు తగ్గిపడి అని నేను మళ్ళీ పాట పాడుతున్నాను. కాసేపటికి సంఘ పెద్దలు వచ్చి పాస్టర్ గారు మీకైనా మైండ్ పోయిందంట, చెప్పారు కదా మనిషి వెళ్ళమని. మళ్ళీ మీరు వచ్చే రికమెండేషన్ కాదు పాస్టర్ గారు. ఆవిడ చేతులు చూడండి, ఆవిడ చేతులు చూస్తే ఆవిడ చేతులు రక్తం, చేతులు 2 దోక్కుపోయినాయి. నేను అనుకున్న స్తుతారాధన జరిగేటప్పుడు కింద పడిపోయి దోక్కుని పక్కన తీసుకెళ్ళి ఏమైందన్నా? పాస్టర్ గారు, ఇందాక ఆరాధన జరిగేటప్పుడు మీరు చెప్పారు, యేసయ్య గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముడుతున్నారు, అడగండి అన్నారు. నేను 2 చేతులు చాలు, యేసయ్య మీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టండి నాయన, మీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టండి నాయన అని నా నోరు తెరిచి అడిగాను. ఇది నేను కింద పడిన రక్తం కాదు. యేసయ్య నన్ను దాటిపోతూ ఆయన గాయపడిన హస్తాన్ని నా చేతుల్లో పెట్టి నన్ను దాటి వెళ్ళాడు. ఇది యేసయ్య రక్తం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది ఉన్నారు అక్కడ సాక్ష్యం. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య మన మధ్యలో ఉన్నట్లు ఉనికిని మీరు గుర్తుపట్టాలి. యేసయ్య గాయపడిన హస్తం మిమ్మల్ని తాకడం, ఆయన వస్త్రపు చెంగు మిమ్మల్ని తాకినప్పుడు ఆ స్పర్శతో మీ ఒళ్ళు పులకరించాలి. అప్పుడే యేసు నామములో సర్వ రోగ నివారణ కలుగునుగాక. ఆయుష్కాలం ఇమ్మని అతను నిన్ను అడగగా అతనికి ఇచ్చాడు, అతన్ని
సంతోషపెట్టారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా ఎంతకాలానికి వస్తాను ఇక్కడికి? మీకు ఇబ్బంది లేదుగా? ఎందుకు ఉంటుంది? దట్టంగా తినేసి వచ్చారు, మఫ్లర్లు కట్టారు. చంద్రమండలానికి వెళ్ళే వాళ్ళకి కూడా లేదు అంత సరుకు. ఒక్కళ్ళ లారీ సరుకులు వరద బాధ్యులు పంపించి సరుకు కట్టారు. న్యాయాధిపతులు 1:1 చదవద్దు. న్యాయాధిపతులు 1:1. యెహోషువ మృతి నొందిన సంవత్సరమున కనానీయులతో యుద్ధం చేయడానికి ఎవరు ముందు వరుసలో ఉండాలి అని వారు ఆయనను అడుగగా, యెహోషువ మృతి నొందిన సంవత్సరమున కనానీయులతో యుద్ధం చేయడానికి ముందు వరుసలో ఎవరు నిలబడాలి అని వాళ్ళు ఆయన అడుగగా ఏం చెప్పారు? ఆయన యూదా స్తుతి ఆరాధన చేసేవాళ్ళని ముందు వరుసలో పెట్టమన్నారు. వాళ్ళు కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. అఖండ విజయాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. తలపెట్టారు. కనానీయులు 7 జాతులు, 33 రాజులు. 7 జాతులు, 33 రాజులు కనాను దేశంలో ఉండేవారు. వాళ్ళని జయించడానికి మొదటి వరుసలో ఎవరుండాలి? అది యెహోషువ మృతి నొందిన సంవత్సరం. మోషే ఉన్నంత కాలం ప్రజలు నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నారు. యెహోషువ ఉన్నంత కాలం ప్రజలు నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నారు. ఇప్పుడు నాయకుడు లేకపోయేసరికి అందరూ అగమ్య గోచరం, సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయారు. సమాలోచనలో పడి ఎవరు వెళ్ళాలి. అప్పుడు దేవుడు చెప్తారు, స్తుతించే అనుభవం కలిగిన వాళ్ళని ముందు వరుసలో పెట్టండి. నేను మీకు చెప్పొచ్చే మాట, కొన్ని సందర్భాల్లో మన భవిష్యత్ ప్రణాళిక, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని చేరుకోవడానికి అకస్మాత్తుగా బ్రేకప్ అయిపోద్ది. ఒక్కోసారి ఏమిటి పరిస్థితి, ఏమిటి డెడ్ యంగ్, అగమ్య గోచరంగా మారిపోతుంది. ఆ టైంలో మనం చేయాల్సింది ఏమిటంటే నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మీయులకి నా మాటలు అర్థమవుతాయి. ఒక్కోసారి పరిస్థితులు, భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో అర్థం కాదు, ఏం జరగబోతుందో అర్థం కాదు, ఏమైపోతామో అర్థం కాని పరిస్థితుల్లో అగమ్య గోచరం. అట్ దట్ టైం మౌనంగా మోకరించి దేవుని యొక్క ఆలోచన కొరకు అడగాలి. ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు, ఏమిటి పరిస్థితి? యెషయా ప్రవక్త అంటారు, మీ కుడికే కానీ ఎడం వైపే కానీ మీరు తిరిగినప్పుడు మీ వెనక నుంచి మీకు ఒక స్వరం వినిపిస్తుంది, ఇదే యెహోవా నిన్ను నడిపించే మార్గం, అందులో నడవండి. ప్రతి క్రైస్తవుడు దైవ స్వరాన్ని వినేవాడై ఉండాలి. ప్రతి క్రైస్తవుడు దైవ దర్శనం కలిగిన వాడై ఉండాలి. ఏదో సనాతనమైన క్రైస్తవ ఆచారాల కుటుంబంలో పుట్టాం కదా, ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్టు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు. పర్ఫెక్ట్ నాణ్యమైన క్రైస్తవ భక్తి చేయాలి. నాణ్యమైన క్రైస్తవ భక్తి చేయాలి. సంతృష్టి సహితమైన దైవ భక్తిని చేయాలి. మోకరించి మీ ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు మీ వెనక నుంచి దేవుని స్వరం వినబడాలి. ఏది ఆయన చెప్దాం అనుకునేసరికి మీరు ఏదో ఒక వ్యవహారంలో పడిపోతారు. ఒక ఆంటీ గారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది, ప్రభు యొక్క ఆలోచన కొరకు ప్రార్థన చేస్తా వచ్చారు. మై గ్లోరీ కమాన్ అంటే ప్రభు వచ్చాడు. ఏదో చెప్దాం అనుకునేసరికి ఈ ఆంటీ గారు ఏముందో తెలుసా, అమ్మాయి తాలింపు మాడిపోతుంది దించా. ప్రభు దూరంగా వెళ్ళాడు. సరే మళ్ళీ ఈమె ప్రార్థన చేస్తే ప్రభు ఏదో చెప్దామని ముందుకు వచ్చాడు. ఒరే గాడిద, మీ నాన్న వచ్చాడు బాత్రూమ్ నీళ్ళు పెట్టాడు గాడిద. ప్రభు ఏదో చెప్దాం అనుకునేసరికి ఈమె గాడిద అని తిడుతుంటే వసే అని తిడుతున్నాడు. ఇక ప్రభు ఈమెతో చెప్పకుండా వెళ్ళాడు.
ప్రార్థన ప్రారంభిస్తే మన కింద భూమి బద్దలయ్యేది కూడా తెలియకూడదు. శరీర సంబంధమైన కక్ష దాటాలి, ఆధ్యాత్మిక కక్షలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని సంపూర్ణమై ఉన్న చిత్తం ఏదో మీరు గ్రహిస్తారు. మీ మనస్సు మారి నూతనపరచబడుతుంది. ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి? మా పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు, మా ప్రణాళిక ఏమిటి? ఇలాగే మధ్యరాత్రి ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, లోపల ఉన్న ఫ్రెండ్ అంటారు, ఎవరా బయట? నేను రా నీ ఫ్రెండ్ని. ఫ్రెండ్ అంటే నేను. ఏంటి? తలుపు తీయడు కదా. ఏంటో చెప్పు. అదే మా ఇంటికి బంధువులు వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి ఏం లేదు నా దగ్గర. నీ దగ్గర ఏమన్నా ఉంటే తలుపు తట్టువాక, పిల్లలు పడుకొని ఉన్నారు, తలుపు తట్టువాక. అరే రారా, తలుపు తట్టద్దనా? అరే రారా, మా ఇంటికి బంధువులు వచ్చారు, రారా. మీరు ఆ చరిత్ర చదివితే మాటి మాటికి తలుపు తడతానే అడుగుతున్నాడు. తలుపు తీసుకొచ్చి, అతడు తన స్నేహితుడైనందున మాటికి అడిగినా విసుక్కోకుండా బయటకు వచ్చి, ఏం కావాలరా? అది బంధువులు వచ్చారా, కొంచెం రొట్టెలు కావాలి. అతను అడిగినంతకంటే, ఊహించినంతకంటే ఎక్కువగా అతనికి ఇచ్చి పంపించారు. యేసయ్య అంటారు, అడుగుడి మీకు దొరుకుతుంది. జస్ట్ ఆస్క్, ye shall receive. Alexander the Great అతని ఆస్థానంలో పనిచేసే ఒకడు డబ్బుల కోసం ఆస్థానానికి వచ్చాడు. అలెగ్జాండర్ కలవరు కదా, వెళ్ళడం ఒక అతను కలిస్తే ఏమండి, నాకు కొంచెం డబ్బులు కావాలి, నాకు కావాలి. ఆ వ్యక్తి అలెగ్జాండర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అయ్యా నాకు కొంచెం డబ్బులు కావాలి అంటే, వెంటనే అలెగ్జాండర్ అన్నాడు, ఇచ్చి పంపించి, వాడికి ఎంత కావాలి. అతను పక్క తీసుకెళ్ళి, ఎంత కావాలి అన్నాడు. అయ్యా ఎంతండి? 10 లక్షలండి. 10 లక్షల? అసలు నీ జీవితాంతం ఉద్యోగం చేసిన 3 లక్షలే వచ్చేదే. నువ్వు ఇక్కడ అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి, సార్ అలెగ్జాండర్ గారు, వాడు ఎంత అడిగాడు తెలుసా మీకు అసలు? అలెగ్జాండర్ ఒకటే మాట అన్నాడు, వాడు ఎంత అడిగినా సరే ఇచ్చి పంపించు. కాదని ఇచ్చి పంపించు. ఏమిటి సార్ మీరు చెప్పేది? అలెగ్జాండర్ అంటారు, వాడు ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి ఏదడిగినా ఎంత అడిగినా కాదనడు. ఈ ఎక్స్పెక్టేషన్తో వాడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నేను కాదన్నావు, నువ్వు కాదన్నావు అనుకో, వాడు ఊరంతా ఏం చెప్తాడు? వెళ్ళి ఆడే ప్యాంట్ ఆడరాడు, ప్యాంట్ కూడా రాడా, వాడు పెద్ద ప్యాంట్ కూడా రాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, he treated me as a king. వాడు నన్ను ఒక చక్రవర్తిగా భావించాడు. ఏదడిగినా ఎంత అడిగినా కాదనడు అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు వాడు. నువ్వు ఇచ్చి పంపించు. నేనంటాను, పేరు ప్రఖ్యాతుల కోసం అలెగ్జాండర్ ఏదడిగినా కాకుండా ఇచ్చేస్తే, అలెగ్జాండర్ సృష్టించిన దేవుడు మన దేవుడు, చక్రవర్తులకే చక్రవర్తి మన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అడిగితే ఇవ్వరా? ఇస్తారా? ఇవ్వరా? ఈ రాత్రి నా మాట వినండి. వేరే ఆలోచన ఏవి పెట్టుకోకుండా ఒక్కసారి బ్రెయిన్ అంతా, మీ మెదడంతా వాష్ చేసి
త్వరగా మీకు ఏం కావాలి జస్ట్ ఆస్క్ ఈ షల్ రిసీవ్. ఈ రాత్రి మీరు అడగండి, మీకు ఏది కావాలో. అదే మధ్యరాత్రి ఆ స్నేహితుడు అంటాడు, రే నీకేం కావాలో మొత్తం తీసుకెళ్ళరా, ఇప్పుడు నువ్వు ఏదైతే అడిగావో అది నీకు కలుగును కాక. అలాగే నీ రాత్రి ఇలా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఈ రాత్రి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దయచేసి అందరూ అలాగే మోకరించండి. చెప్పాను కదా, మరలా నా వర్తమానాలు చూడాలి వినాలి అనుకుంటే హోసన్నా మందిర్ రాజమహేంద్రవరం అనే ఫేస్బుక్లో ఉంటుంది, లేదా hosanna.live.com www.hosanna.live.comలో నా వర్తమానాలు ఉంటాయి. ఎవరు ఇక అటు ఇటు లేవకూడదు. ప్రభు సంచరించేటప్పుడు ఆయనకి మీరు ఎదురు వెళ్తే బాగుందిగా. కనుక ఒక్క 3-4 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభు మిమ్మల్ని అందరూ ముట్టేటట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తం చేయాలి, ప్రార్థన చేయాలి. మీకు ప్రార్థన చేయబోతున్నాను నేను. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. మీకు ఏం కావాలో అడగండి. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి. యేసు నామములో అది మీకు దొరుకునుగాక. యేసు నామములో సకల విధమైన బలహీనతలు యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. యేసు నామములో శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే యేసయ్య ముట్టునుగాక. యేసయ్య ముట్టండి. అడగండి. ఏం కావాలో అడగండి. నా దేవుని ప్రియులార మౌనంగా ఉండే సమయం కాదు ఇది. అడగండి. మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగండి. అది మీకు దొరుకునుగాక. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి. అది మీకు దొరుకునుగాక. అడగండి. ప్రియులారా స్వరమెత్తండి. యేసయ్యా పిలవండి. మీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. మీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటి వెళ్ళొద్దు. పిలవండి యేసయ్యా. మీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు నాయనా. పిలవండి. అడగండి. సరిపోతా. సర్దుకుంటున్నారా? నో. మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి. ఈ రాత్రి మీరు నోరు విప్పి, పెదవి విప్పి, హృదయాన్ని విప్పి ఏదైతే అడుగుతున్నారో యేసు నామములో అది మీకు దొరుకునుగాక. యేసు నామములో అది మీకు కలుగునుగాక. యేసు నామములో పొందుకో. అడుగు ప్రతి వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. అడగండి. పొందుకో. ఇది వరకు నా నామం పేరట మీరు ఏమీ నన్ను అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టు అడగండి. యవనస్తుల పరిస్థితులు బట్టి ప్రభుతో చెప్పండి. అనుదిన ఆహారాన్ని గురించి ప్రభువుని అడగండి. ఆరోగ్య పరిస్థితులు ప్రభుతో చెప్పండి. అప్పుల సమస్య ప్రభుతో చెప్పండి. ఈ బలహీనత ఏమిటో ప్రభుతో చెప్పండి. అడిగితే మీకు ఇస్తాడు. ఇలాగే మధ్యరాత్రి వేళ
అడుగుతూ 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 ఉంటే అడిగినంతకంటే ఎక్కువ ఇచ్చి పంపించాడు స్నేహితుడు. నా దేవుడు ప్రియులారా, ఇశ్రాయేలును కాపాడువాడు కొడుకులు నిద్రపోడు. ఈ రాత్రి నిశ్చయముగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొందుకుంటున్నారు. ప్రభు మీకు దయచేస్తున్నారు. విశ్వసించిన వారు బిగ్గరగా నోరు తెరిచి అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా అడగండి. ఇదిగో సమయం దాటిపోతుంది. యేసయ్యా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు నాయన. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు నా ప్రభువా. అడగండి. ప్రభు దయచేస్తూ ఉన్నారు. మీరు పొందుకుంటున్నారు ఈ రాత్రి. సందేహం లేకుండా అడగండి. ధారాళముగా అనుగ్రహించే దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, శక్తి కలిగిన వాడు, సకల ఆశీర్వాదానికి ఆధారపడుతుడు. అడగండి. సరిగ్గా మిమ్మల్ని అడుగుచున్నాము నాయన. మీరు మాకు అనుగ్రహించండి తండ్రి, మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ కనికరము దయచేయండి. అడుగుతున్నది ప్రతి ఒక్కటి మేము పొందుకున్నాము. సహాయం చేయండి. ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధుడా, సర్వముతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన గొప్ప దేవా, స్తోత్రారుడా, నీకు స్తోత్రం అయ్యా. అడుగుడు మీకు ఇవ్వబడుతుందని చెప్పిన దేవా, మీ సంతోషము పరిపూర్ణమగునని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రి కాలం నీ దాసుడునైన జానేశ్వరి గారిని మీ పక్షముగా నిలబెట్టుకొని తండ్రి, తేటగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఇంతకు ముందు అడగలేదని నీ వాక్యం చెబుతుంది తండ్రి. అయ్యా, మీరు అడుగుతున్నారు కనుక మీరు పరిపూర్ణమవుతుంది మీ ఆనందం అని చెప్పిన గొప్ప తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాం. వచ్చిన నీ బిడ్డలందరి కొరకు నీ స్తోత్రాలు ప్రభువా. వారు ఆనందముతో, సంతోషముతో పరిపూర్ణులై ఇక్కడ నుండి లేచి వెళ్ళటానికి కృప దయచేయండి. వారి ప్రయాణాల్లో, వారి మార్గాల్లో తోడుగుండండి. సకాలంలో వారి వీళ్ళ దగ్గరకు వెళ్ళే వరకు నీ కాపుదల ఉంచండి. క్షేమము దయచేయండి తండ్రి. వాళ్ళ వాహనాల చుట్టూ కంచి వెళ్ళి కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలం ఈ పట్టణాన్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి నీ దాసులను తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయా, ఏర్పాటు చేసిన కూటమిని, ఏర్పాటు చేసిన దాసుని, సంఘాన్ని, కుటుంబాన్ని, అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి సహాయం దయచేయడం. ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.